పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను, మీ గుండె చెప్పుడు జనసేన, జన సైనికుల, జనసేన నాయకుల గుండె చెప్పుడు అని మనందరం మాట్లాడుకుంటూ ఉంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క గుండె చెప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారే. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి గుండె చెప్పుడు పవన్ కళ్యాణ్ గారే. ప్రశ్నించడానికి ఉన్నారు నాయకులు. ఆ కాలంలో అప్పుడు పోయిన ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తుంటే కష్టాల్లో ఉన్న ఉద్దానం రోగి బాధితులకు, అలాగే తిరుపతిలో సెట్టిపల్లిలో ఉన్న రైతుల భూములను లాక్కుంటే నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే హైరోడ్ చిత్తూరు బాధితుల తరపున మాట్లాడారు, ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ తరపున మాట్లాడారు, డిఫార్మ్ స్టూడెంట్స్ తరపున మాట్లాడారు, ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ తరపున మాట్లాడారు. పాలిస్తున్నది అప్పుడు ముఖ్యమంత్రి అయితే, ప్రశ్నిస్తున్నది, వాళ్ళ కోరికలు తీర్చున్నది ఆ రోజు నాయకుడు పవన్ కళ్యాణ్, ఈ రోజు నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. భవన కార్మికుల పుట్టగట్టి 1,00,000 మంది ఉసురు కొట్టుకున్న ఈరోజు ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించింది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. నివార్ తుఫాన్ రైతులకు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారే. అమరావతి రైతులు మాకు మీ సపోర్ట్ కావాలి అని ఏ నాయకుడిని అడుగుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి మాత్రమే. ఇవన్నీ పోయి ఈ రోజున ముఖ్యమంత్రి పరిపాలిస్తుంటే అక్కడ వరద బాధితుల దగ్గరికి పిఎస్ చైర్మన్ గారు మేమందరం వెళ్తే అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి రావాలని అడగడం లేదు, మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది, మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది అని రాజంపేట వరద బాధితులు ఈ ఇసుక మాఫియా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆట కట్టించాలంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావాలి. అరే ముఖ్యమంత్రి మేం కాదా అంటే, లేదు సార్ మా కష్టాలు తీరాలంటే, ఈ దందా ఆగాలంటే మా నాయకుడు, నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి. తిరుపతిలో అక్రమాలకు గురైన చెరువులు నిండి తిరుపతి ఊరు 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వరద లేకపోతే వరద వచ్చిన ఆ ప్రజల కోరిక ముఖ్యమంత్రి కాదు, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రశ్నించాలన్నా, అప్పుడు ముఖ్యమంత్రిని పలికించాలన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి తల దించాలన్నా కావలసిన నాయకుడు ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు. ఈ ముఖ్యమంత్రి గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. ఈయన ఒక 500 మంది అడ్వైజర్లను పెట్టుకున్నారు. 500 మంది, లక్షలాది జీతాలు ఇచ్చి 500 మంది అడ్వైజర్ని పెట్టుకుంటే ఆయన మూర్ఖత్వం ఎట్లుందంటే, తివిరి ఇసుక తైలము తీయవచ్చు, ఇసుకలోంచి తైలం తీయచ్చు, కుందేటి కొమ్ము ఉండదు, కుందేటి కొమ్ము సాధించవచ్చు, ఎండమావిలో నీరు ఉండదు, నీరు తాగొచ్చు, కానీ ఈ ముఖ్యమంత్రి గారి మనసు చేయలేమని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలుగెత్తింది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు మాకు న్యాయం జరగాలంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా ముందు నిలబడితే మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు విశాఖ ఉక్కుకారులు అయితే ఏమి, మొన్న తిరుపతిలో దాదాపు 15,000 మంది ఎఫ్ఎంఎస్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పచ్చబొట్టు పొడిపించుకున్న ఒక మహిళ, సార్ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు నా తల మీద చేయబెట్టి మాటిచ్చి మాట తప్పారు, మా కోరిక తీరాలంటే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రావాలి. చెప్తున్నాం, ప్రశ్నించేదానికి వచ్చారు. మా నాయకుడి ఆయుధం నిజాయితీ, ధర్మం, సత్యం. నిజాయితీ, ధర్మం, సత్యం. ఈరోజు ప్రశ్నించేదానికి వచ్చామని అనుకుంటున్నారు. ప్రజలందరూ
మమ్మల్ని పాలించు అని అడుగుతున్నారు. మమ్మల్ని పాలించు అని అడుగుతున్నారు. సార్ నేను చెప్తున్నాను సార్, ఇక్కడ చాలామంది పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టించుకుంటారు సార్. ప్రజలే మీ ఫ్లెక్సీలు కట్టే రోజు ముందుంది. ప్రతి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలని ఫ్లెక్సీలు కట్టే రోజు ముందుంది. సార్ ఈ వేదిక వీళ్ళు విశాఖ ఉక్కు కార్మికులు దాదాపు 1,00,000 మంది దాని మీద ఆధారపడుతున్నారు. 18,000 కార్మికులు. ఒక్కసారి ఈ ప్రభుత్వం 1,500 రూపాయలకు వేరే వాళ్లకు ముడిసరికిస్తే విశాఖ హుక్కుకు 7,000 రూపాయలకి ఇస్తున్నారు. అక్కడ వీ వాంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ అని పెట్టారు. ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక ముందు చెప్తున్నాను, మా నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ ఏ ప్రశ్న ఎత్తినా అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే. ప్రశ్నించే మా నాయకుడు పాలించే నాయకుడిగా ముందుకొస్తాడు. రాబో రోజుల్లో మనం చూస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ సార్.